మహాశివరాత్రి మహత్యం. ఒకానొక కాలంలో ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు వేటకు వెళ్లిన అతనికి రోజంతా ఒక్క జంతువు కూడా దొరకలేదు. సూర్యాస్తమయం అయిపోయింది. చీకటి పడుతోంది. ఖాళీ చేతులతో ఇంటికి వెళితే పిల్లలు ఆకలితో అలమటిస్తారని భయపడి రాత్రికి అడవిలోనే ఉండి ఏదైనా వేటాడాలని నిర్ణయించుకున్నాడు. క్రూర మృగాల నుండి రక్షణ కోసం అతను దగ్గరలో ఉన్న ఒక బిల్వవృక్షం, మారేడు చెట్టుపైకి ఎక్కాడు. ఆ రాత్రి నిద్రపోతే చెట్టుమీద నుండి కింద పడిపోతానని భయపడి నిద్ర రాకుండా ఉండటానికి ఒక్కొక్క మారేడు ఆకును కోసి కిందకు వేయడం మొదలుపెట్టాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను వేస్తున్న ప్రతి మారేడు ఆకు నేరుగా ఆ శివలింగంపై పడుతోంది. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. ఆకలితో ఉన్నందున అతను ఆ రోజంతా ఏమీ తినలేదు. నిద్రపోకుండా ఆకులు వేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఒక లేడీ నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. బోయవాడు దాన్ని చంపడానికి విల్లు ఎక్కుపెట్టాడు. అప్పుడు ఆ లేడీ మనుష్య భాషలో ఇలా అంది: "ఓ వేటగాడా, నా పిల్లలు నాకోసం ఎదురుచూస్తుంటారు. వారికి నా పాలు ఇచ్చి నా భర్తకు విషయం చెప్పి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చంపుకో" అని వేడుకుంది. బోయవాడు దయతో దాన్ని వదిలేశాడు. ఇలా ఆ రాత్రి 3 సార్లు వేరువేరు లేళ్లు రావడం, అతను వాటిని వదిలేయడం జరిగింది. దీనివల్ల అతనిలోని క్రూరత్వం పోయి దయ, హింసాలేని మనస్సెక్కలిగింది. తెల్లవారేసరికి తెలియకుండానే శివరాత్రి ఉపవాసం, మహిమ వల్ల బోయవాడికి శివసాక్షాత్కారం కలిగింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. "వత్సా, నీ నిష్కల్మషమైన మనస్సుకి, తెలియక చేసిన నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను" అని వరం ప్రసాదించి అతనికి మోక్షాన్ని